N1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. బోధన్ పట్టణంలో కలెక్టర్కు ఘనంగా సన్మానం. 113 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత గ్యాస్ పొయ్యిలు పంపిణీ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జిల్లా కలెక్టర్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారు. లయన్స్ క్లబ్ సహకారంతో దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ యజమాని శ్రీ ఆదినారాయణ సహకారంతో బోధన్ నియోజకవర్గ పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందజేశారు. ఈ చర్య వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో వంట సదుపాయాలు మెరుగుపడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సెంటర్కి సంబంధించినటువంటి చాలా నీడ్స్ ఉన్నాయి సార్ అనేసి నేను ఆ రోజు సార్కి చెప్పడం వల్ల సార్ నాకు పదే గుర్తు చేస్తూ ఎక్కడ ఎవరు కనపడ్డా ప్రతి ఒక్కరితోటి కూడా మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మాకు ఈరోజు 113 మన గ్యాస్ స్టవ్స్ ఇవ్వడమే కాకుండా మనకి ఈ రైస్ పోసుకోవడానికి టిన్స్ కానివ్వండి, తర్వాత రైస్ సాంబారు వండుకోవడానికి చిన్న బొగాన్స్ కావండి, ఇవన్నీ కూడా సార్ కృషి వల్లనే మన బోధన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 131 అంగన్వాడీ సెంటర్లకి సార్ విడతల వారీగా అందజేసినందుకు ధన్యవాదాలు సార్. మా అంగన్వాడీ టీచర్లందరి తరఫు నుంచి సార్ ఒక చిన్న విషయం సార్, మా బోధన్ ప్రాజెక్ట్ మన నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మన బోధన్ ప్రాజెక్టు అన్ని అంశాలలో కూడా సార్ మాది ముందంజలో ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. దీనంతటికీ మా సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరి కృషి సార్. ముఖ్యంగా మనకు బోధన్ ప్రాజెక్టులో మనకు మొత్తం 10 మండలాలు సార్ ఉన్నాయి. 10 మండలాలలో కూడా ప్రాజెక్టులో మొత్తం 331 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో మనకి పురుషులు 1,71,000, స్త్రీలు 1,71,673 మెంబర్స్ ఉన్నారు. తర్వాత మనకి సర్వే ప్రకారంగా 1,71,673 ఉన్నారు సార్. మనకి ఇందులో ప్రెగ్నెంట్, గర్భిణులు, లాక్టేటింగ్ వీళ్ళందరినీ మనం గమనించుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు 2,394 మెంబర్స్ ఉన్నారు. మనకి మన సెంటర్స్లో ఆన్లైన్ సర్వీస్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా బోధన్ ప్రాజెక్టు ముందంజలో ఉంది సార్. మాకు FRS ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, తర్వాత ఆన్లైన్ ఎంట్రీస్ అవనివ్వండి, ప్రతిదీ PHI డిస్ట్రిబ్యూషన్లో ప్రతి దాంట్లో కూడా బోధన్ ప్రాజెక్టే ముందంజలో ఉంది సార్. అలాగే దీనంతటికీ కూడా నా టీచర్లకి నేను నా సూపర్వైజర్స్ ద్వారా అందించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ ఇన్ టైంలో ఫాలో చేయడం వల్లనే నేను ఈ ముందంజలో ఉండగలుగుతున్నాను సార్. దానికి నాకు మీ అందరి సహాయ సహకారాలు ఇక్కడ ఉండటం వల్ల మన బోధన్ ప్రాజెక్టుని ముందు దశలో ఉంచడానికి నాకు ఎంతో ఉపయోగపడింది సార్. ఇలాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఎన్నో చేసుకోవాలి. మా సెంటర్లు ఇంకా ముందు మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని నేను భావిస్తున్నాను సార్. అలాగే కూడిన ఉండాలి. ఎందుకంటే మీ పద్ధతి, మీ విధానంని ఇప్పుడు మధ్యాహ్నంలో మేము వడించే భోజనంలో కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో మీరు చేసిన బెంచ్ మార్క్ని ఇప్పుడు వేరే శాఖ వాళ్ళు అనుసరిస్తున్నారంటే మీరు చాలా గొప్ప చేస్తున్నారు దాని అర్థం. సో అలాగే కొనసాగాలి. అండ్ ఒక మహిళగా, జిల్లా పరిపాలన అధికారిగా మీకు మాట ఇస్తున్నాను, మీరు తప్పు చేస్తే క్షమిస్తాను. పడినా కూడా, బట్ ఒక తప్పు అయితే ఓకే, 2 సార్లు తప్పు అంటే అది ఒక డిసిజన్. సో దయచేసి అలా చేయకండి. CDPOస్తో తర్వాత నేను DW గారితో కూడా మాట్లాడతాను. దయచేసి మీరు లాంగ్ లీవ్ పెట్టేటప్పుడు ప్లీజ్ మీ FAC అరేంజ్మెంట్స్ ఎలా పంపాలి అంటే చుట్టుపక్కల ఉన్న హెల్పర్ కావచ్చు లేదా సూపర్వైజర్కి ఇవ్వాలి అనేది ఒకటి నా రిక్వెస్ట్. మేము ఎవరిని కూడా లీవ్ విషయంలో ఇబ్బంది పెట్టము. బట్ మీరు లాంగ్ లీవ్కి వెళ్తే అక్కడ పిల్లలకి, బాలింతలు, మహిళలకి లేదా అక్కడ ఉన్న కమిటీస్కి ఇబ్బంది రాకూడదు. ఓకే, మీ అందరు US పోతూ ఉంటారు కదా, మీ పాస్పోర్ట్స్ చూస్తే అయితే నాకే సిగ్గు వస్తుంది, ఎన్ని వీసా స్టాంప్లు ఉంటాయి మీకు. బట్ సార్ నా సీరియస్లో దయచేసి FAC అరేంజ్మెంట్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను. దయచేసి సహకరించండి. పిల్లలకి, బాలింతలు, మహిళలకి ఇబ్బంది రాకుండా చూడండి. ఇందాక సార్ చెప్పినట్లు
ఇది కొంచెం ఇవి మేదా చిప్స్ విప్స్ కాకుండా మన చిరుధాన్యం ఉంటుంది, బెల్లం ఉంటుంది, ఏమంటారు ఇప్పప్పు, మన మవ్వ పల్లి పట్టీలు, దాని మీద కొంచెం మనం స్టార్టింగ్ నుంచి మనం ఫోకస్ పెడితే అలవాటు పెడితే పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకి మంచి ఉంటుంది. అదే వేరే విలేజ్ నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇప్పుడు గత ప్రభుత్వము ఇప్పుడు వచ్చినటువంటి 2 years నుంచి మా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు ఎంతో అంగన్వాడీ డిపార్ట్మెంట్కు సలహాదారులు అనే పేరులోనే ఉంది. కాబట్టి ఏంటంటే మాకు ఏది అడగంగానే ప్రతి ఒక్క విషయంలో అందుబాటులో ఉంటున్నారు సార్. ఏదైనా అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కటి మాకు ఇలా కావాలి అని మా మేడం గారు చెప్పంగానే స్పందించేసి మాకు చాలా కుక్కర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబల్ బర్నర్ స్టవ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్స్కి పాడు కాకుండా ప్లాస్టిక్ బకెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. మాకేంటంటే పిల్లలకి యూనిఫామ్స్, టీచర్స్కి యూనిఫామ్స్, అదేవిధంగా మళ్ళీ ఇలాంటి అన్నీ మాకు అందజేయడం జరుగుతుంది. రౌండ్ టేబుల్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి డబల్ టేబుల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పిల్లలు బయటకు వెళ్ళకుండా వాష్రూమ్స్ కూడా కట్టించడం జరిగింది. మరి ఇలాగే ఇంద్రమైన్లు కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అందరికీ ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. ఇలా అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.